కానీ అన్నీ భరించుకొని కూడా ఇప్పుడు నిజంగా ఒక మనిషికి ఫేమ్ వస్తుంది, అది లిమిటెడ్గా వెళ్ళిపోతుంది, అన్లిమిటెడ్గా వెళ్ళిపోతుంది అని అంటే దాన్ని ఆపుకోలేకపోవడం కూడా, మనల్ని ఇలా టార్గెట్ చేయడం కూడా, ఇది చాలా టార్గెట్ ఒక మనిషి మీద చేస్తే ఏమొస్తుంది ఒక మాట. ఇంకా ఎదుగుతుందంటే ఇంకా సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడ టార్గెట్ నన్ను చేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ పడిపోతున్నా. అది నేను ఇచ్చే కంటెంట్ చెయ్యాలి. ఇప్పటిలోప నిజం చెప్తున్నా, నా అకౌంట్ ఒక 2 మిలియన్ ఫాలోవర్స్ దగ్గర ఉండేది. వీళ్ళ వల్ల చాలా ఆగిపోయినా నేను. ఒక వీడియో పెట్టగానే దానివల్ల నెగిటివ్ ఈ న్యూస్ ఛానల్స్ దీంట్లో వేస్తారు. వేసి మళ్ళీ దాన్ని ఇక నా మైండ్ అనేది ఇక డిప్రెషన్లో చేస్తారు. మళ్ళీ డౌన్ అయిపోతా. ఒక ఫోకస్ మీద పోదామని చెప్పేసి అనుకుంటా, ఆ ఫోకస్ని ఆడనే ఆపేస్తారు వాళ్ళు. మళ్ళీ 2 నెలల దాకా వీడియోస్ ఏం చేయకుండా సైలెంట్గా కూర్చుంటా. ఏంటంటే ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్ నుంచొని ఒక లేస్తే ఎట్లుంటుంది అని చెప్పి చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నా. అంతేగాని దీనివల్ల ఏంటంటే తొక్కేస్తున్నాను చాలా. అది ఇక లైట్ తీసుకున్నాను. నేను ఇచ్చేది కంటెంటే, కానీ ఆడ ఏముందో ఒక మనిషి ప్రాణం తీయలే, ఒక మనిషికి ఆపద ఏం రాలేదు నా వల్ల. ఎందుకు నా మీద అంత ఫోకస్, అంత నెగిటివిటీ, నన్ను ఏం చూద్దామని అనుకుంటారు? అసలు అర్థమే కాదు నాకైతే. ఓకే, ఇప్పుడు ఇట్స్ మీ పవర్ బ్యాక్ అనుకోవాలా? బ్యాకే కొంచెం ప్రయత్నంలో ఉన్నారా? ఇట్స్ మీ పవర్ బ్యాకే ఉంటాడు, కానీ చేసే వీడియోస్ ఉంటే చూసినా అవి కొంతమందికి నచ్చవు. ఎందుకు నచ్చవో తెలుస్తలేదు. కొంతమందికి అంటే చాలామందికి నచ్చుతాయి, కానీ ఎవరైతే కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో చూసినా వాళ్ళని ఇక మనుషులకు చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి రెచ్చగొడతారు వాళ్ళని. నాదేదో నేను చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఎవరితోటి నేను కలవను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ తోటి కూడా నేను కలవను. నాకు ఎవరితోటి కలిసే అవసరం కూడా లేదు. నాకు నా పని ఏందో నేను చేసుకోవాలి అంతే. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. ఓకే, ఏం నేర్చుకున్నారు ఈ లైఫ్లో? అంటే మీరు ఫేస్ చేసిన లైఫ్లో చాలా ఫేస్ చేసిన. అమ్మో, అసలుకి మనిషి అన్నోడు ఇంతగానం ఫేస్ చేయాలని చెప్పేసి అసలు అనుకోలే. నా ప్లేస్లో వేరేటోళ్ళు ఉంటే సూసైడ్ చేసుకునేటోడు లైఫ్లో ఫేస్ చేయకుండా. అట్లా అన్నీ ఫేస్ చేసుకుంటూ ముంగడికి వచ్చినాయి. ఇక మీరు నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకుంది ఏంటంటే మనుషులను గుడ్డిగా నమ్మొద్దు, అండ్ మన పర్సనల్స్ మ్యాటర్స్ వేరేటోళ్ళకి చెప్పొద్దు, అండ్ అమ్మాయిలని అయితే అసలుకే నమ్మొద్దు. అసలే నమ్మొద్దు. అమ్మాయిలే నమ్మి మన పర్సనల్, ఆమెనే మన ప్రపంచం అని చెప్పేసి మన విషయాలు ఆమెకు షేర్ చేస్తే బయట మన పరుగు తీసేస్తుంది. అందుకే ఓమో వద్దు, అమ్మాయిలే నమ్మొద్దు. ఏమన్నా నమ్మినా కానీ ఒక రాజ్యాలే మాట్లాడుకునే అమ్మాయిల వల్ల నాశనమైన వాళ్ళు సేమ్ అట్లనే. కానీ లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయిల వల్ల బ్యాడ్ అయినా, అది చాలా డౌన్ అయినా, వాళ్ళ వల్ల డిప్రెషన్లో కూడా పోయినా. అందుకే ఇక వద్దు, ట్రస్ట్ చేయొద్దు ఇంకా. ఓకే,